హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న వడలు. సాఫ్ట్గా ఇలా ఎలా రావాలో నేను ఇక్కడ మీకు టిప్స్ అన్నీ చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్లీ ఇవన్నీ మొత్తం అన్నీ తీసేసుకొని నీట్గా, నేను ఇవి ఏమీ బాయిల్ చేయని అవసరం లేదు. జస్ట్ మొత్తం అన్నీ సీడ్స్ అన్ని తీసుకొని నీట్గా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇవి తీయడం చాలా కష్టం అంటూ ఉంటారు అందరూ, కానీ ఇలా తీస్తే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఫస్ట్ వన్ లైన్ అలా తీసుకుంటూ లైన్స్ తీసేస్తే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఈ మొక్కజొన్నల్ని నేను మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం అంతా ఫుల్గా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది. మొత్తం పేస్ట్ అయిపోతే బాగుండదు. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, సేమ్ అలా పట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు శనగపిండి యాడ్ చేసుకోండి. బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్లోకి చాప్డ్ ఆనియన్స్, మిర్చి అండ్ అల్లం కూడా యాడ్ చేయండి. మొత్తం అంతా మిక్స్ చేసేసి నీట్గా ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకోండి. అండ్ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు ఆనియన్స్, మిర్చీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకోండి. దీంట్లో బియ్యం పిండి ఒకవేళ కుదిరితే వేసుకోండి. శనగపిండి ఒకటి యాడ్ చేయండి. అండ్ జీలకర్ర కొంచెం యాడ్ చేయండి, మంచి డైజెషన్ అవుతుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఈ పేస్ట్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా మళ్ళీ మిక్స్ చేసుకోవాలనుకుంటే శనగపిండి కానీ బియ్యం పిండి కానీ మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం బాగుంది అంటే రైట్, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలా కన్సిస్టెన్సీ వస్తే పిండి చాలు, సరిపోతుంది. మనం కాఫీ స్ట్రెయిన్ చేసుకుంటాం కదా, ఆ స్ట్రైనర్ని తీసుకొని నేను దానిపైన పెట్టి వడలేస్తున్నాను. ఇలా చేస్తే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ విరిగిపోకుండా చాలా నీట్గా వస్తాయి అన్ని వడలన్నీ. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట మనం స్ట్రైనర్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫాస్ట్గా వర్క్ అవ్వడమే కాకుండా స్ట్రైనర్ వల్ల మళ్ళీ పేపర్స్ యూజ్ చేయడము, దానికి ఆయిల్ యూజ్ చేయడము అవన్నీ లేకుండా ఫాస్ట్ వర్క్ అనేది నీట్గా అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఒక 2 to 3 మినిట్స్ ఉంటే చాలు, బాగా ఫ్రై అవుతాయి. మరీ బ్లాక్గా కాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ట్రై చేయండి. చాలా ఫాస్ట్ వర్క్ అవ్వడమే కాకుండా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వడల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి, సీజన్గా ఉన్న వాటిని మనం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. మొక్కజొన్న వడల్ని టొమాటో కచ్చప్తో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనము ఇందాక చూసాం కదా, మనం మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ వల్లనే ఇలా నీట్గా సాఫ్ట్గా వడలన్నీ బాగా వస్తాయి, గట్టిగా అవ్వకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా నీట్గా విరుగుతాయి. టొమాటో కచప్తో తినండి, చాలా బాగుంటుంది. మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.